పట్టు పరిశ్రమ చేపట్టిన తర్వాత లాభదాయకంగా ఉన్నారు. నెలకి ఎంత సంపాదిస్తారు చెప్పండి. మీరు నౌకరీ చేసినప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే చెప్పు. నౌకరీ అది నౌకరీ లెక్క కాదు. నౌకరీ అంటే 10,000 అయితే 15,000, 25,000 అవుతుందా, 30,000 అవుతుంది, 50,000 అవుతుందా? ఇప్పుడు 50,000 ఊర్లో ఉండి అవుతున్నాయా, లేకపోతే లక్షలు వస్తున్నాయా, ఏం వస్తున్నాయి? మీరు ఇతరులకు కూడా ఆదర్శంగా ఉండాలంటే, ఇతరులు వ్యవసాయం మొగ్గు చూపాలంటే మీరు చేసిన అనుభవాలు ఏంటి, మీ లాభాలు ఏంటి, అది కూడా వాళ్ళకి తెలియాలి కదా. ఒక్కొక్కసారి నష్టం వస్తూ ఉంటుంది సార్. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన 3 బ్యాచ్లు వేసినప్పుడు ఫెయిల్ అయినాయి, లాస్ట్కి ఒక బ్యాచ్ పాస్ అయింది. ఆ 3 బ్యాచ్ల డబ్బులు ఒకటేసారి వచ్చినాయి సార్. అంటే 3 బ్యాచ్ల నష్టం ఎంత? ఇప్పుడు 400 బ్యాచ్ చేసినామంటే ఒక 50 నుంచి 60,000 దాకా పెట్టుబడి ఖర్చు అవుతుంది. అంటే పట్టుకూలు ఎన్ని కిలోలు వస్తాయి? 400 వేసిన 4 క్వింటాలు, 350 నుంచి 4 క్వింటాలు, ఒకసారి 4 క్వింటాల పైన కూడా వస్తాయి. మంచి 5 ఎకరాలు మంచిగా సాగు చేసుకుంటే నెలకు 2 లక్షల దాకా ఆదాయం ఉంటుంది. అంటే అన్ని క్రాప్లు ఒక రకంగా రావు. అందుకే 8 క్రాప్లలో 8 నెలలు అంటే 5-6 క్రాప్లైనా వస్తాయి. 5-6 క్రాప్లు మంచిగా వస్తాయి. కొత్తగా వ్యవసాయంలోకి రావాలనే ఆలోచన కొద్దిగా అంత ఉన్న వాళ్ళకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి? ఖచ్చితంగా రమ్మనే చెప్తాం. రమ్మంటాం. కానీ వచ్చిందంటే ఖచ్చితంగా చేయాలి. ఫీల్డ్లోకి వస్తే నేను చూసుకుంటూ ఉంటాను, లేకుంటే నేను వేరే పని చూసుకుంటూ లేబర్కి అప్పచెప్తా అంటే లేబర్ తోటి చేయిస్తా అంటే కుదరదు.